అందరికీ నమస్కారం అండి. నా పేరు వాసు, పిఎస్ వాసు. ఈ పుస్తక పుస్తక పఠనము అనే వాట్సాప్ గ్రూప్ మనం మార్చి 14వ తారీఖు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజుకి 23 రోజులైంది. మన ఉగాది పర్వదినం రోజున మొదటి పుస్తక సమీక్ష చేయడం జరిగినది. ఆ రోజు ఇద్దరు ఓ యొక్క వక్తలతో పాటు మాట్లాడడం జరిగింది. ఈ రోజు మనం రెండో పుస్తక సమీక్ష ఈరోజు చేయడం జరుగుతుంది. అంటే ఈ పుస్తక సమీక్ష ఏంటంటే మనము ఒక ఆ, ఒక వక్త మాట్లాడటము, వాళ్ళు చెప్పిన దాన్ని అర్థం చేసుకోవటము, అవగాహన చేసుకోవటము, దాని నుంచి ఏమైనా క్వశ్చన్ ఆన్సర్లు, తర్వాత పుస్తకాభిమానుల యొక్క అభిప్రాయాలు వాళ్ళతో కాసేపు మాట్లాడించాలి అనే ఉద్దేశంతో ఈసారి స్పీకర్ గా అంటే వక్తని ఒకరే తీసుకోవడం జరిగింది. అంటే ఒక స్పీకర్ కి ఒక టైం, అంటే వాళ్ళు అడావుడిగా అనేది కాకుండా కొంత టైం ఇవ్వటం అనేది ఆడియన్స్ కి, మనకి పుస్తకాభిమానులకి టైం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈసారి మనం ఒకరినే ఏర్పాటు చేయడం అయింది. దీన్ని చక్కగా మనము ఈరోజు మనం దీన్ని చూద్దామండి. ప్రతి ఒక్కరు కూడా పుస్తకము, పెన్ను ఒకటి ఏర్పాటు చేసుకోండి. ముఖ్యమైన అంశాలన్నీ కూడా రాసుకొని మీ డౌట్స్ అని క్లారిఫై చేసుకోండి. చాలా మంచి విషయాలు మనకి దీంట్లో వస్తాయి. మనకి స్వామి వివేకానంద గారు ఒక అద్భుతమైన మాటలు కొన్ని చెప్పారండి. ఆ అది అది మీ ముందు ఈరోజు ఇస్తున్నాను. నా మాటలు నమ్మడానికి సాహసిస్తే మీలో ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఉజ్వల దశ ప్రాప్తిస్తుంది. నాపై నాకు చిన్నప్పుడు ఎట్టి విశ్వాసం ఉండేదో అటువంటి అఖండ విశ్వాసం మీపై మీకు ఉండి తీరాలి. అనంత శక్తి భాండాగారం ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంది. మీరు భారతదేశాన్ని పునర్నిర్మించగలరు. ఇంతటి చక్కటి మాటలు చెప్పిన మన స్వామి వివేకానంద గారు ఎన్నో పుస్తకాలు చదివి దాని ఆచరణలో పెట్టి ఆ అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు. అలాంటి అనుభవపూర్వకమైన విషయాల్ని మనం ఒక గొప్ప వ్యక్తిగా భారతదేశ పునర్నిర్మాణానికి మనము ఒక ఇటురాయి కట్టడానికి మనం ఈ పుస్తక పఠనాన్ని కానీ ప్రారంభించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క ఆ భారతదేశ పునర్నిర్మాణానికి ఒక వ్యక్తిగా తయారవడం అనేది జరుగుతుంది. అలాంటి ఈ పుస్తక పఠనాన్ని మనము రోజు రోజు దినాభివృద్ధి చెందుతుంది మన గ్రూపు. దాంట్లో ఆ గ్రూపులో ఇచ్చే విషయాలు కూడా చాలా చక్కగా మంచి విషయాలు అందజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పుస్తకం చదవడానికి అలవాటు పడండి. పుస్తకం చదివిన తర్వాత అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు గత ఉగాది రోజున ఇద్దరు వక్తలతో నేను వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడితే వాళ్ళు చాలా మంచి అనుభూతి పొందడం జరిగింది. పుస్తక పఠనము గురించి మనం చెప్పిన తర్వాత వాళ్ళు చదవటం ఒక ఎత్తు అయితే, చదివిన పుస్తకాన్ని ప్రజెంటేషన్ ఇచ్చినాక చాలా చాలా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అయ్యారు. దానిలో నుంచి ఎన్నో అంశాలు ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా చేసి దానిలో ఎన్నో అంశాలని వాళ్ళు తీసుకోవడం జరిగిందని చెప్పి చాలా చక్కగా తెలియజేసినారు. ఇప్పుడు ఈ రోజు మన వక్త హైమా గారండి. హైమా గారు చాలా అద్భుతమైన వ్యక్తి, లైఫ్ కోచ్, ఆమె ఎన్ఎల్పి మాస్టర్ ట్రైనరు. అంతేకాకుండా ఆమె పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక మంచి విధి విధానం, మంచి ఉద్యోగంలో ఉన్నారు ఆమె. ఈ రోజు కూడా ఒక సీఎం గారి యొక్క ప్రోగ్రామ్ లో ఉండి చివరి నిమిషం దాకా కూడా ఆమె టైంకి వచ్చి మనం ఈ సమీక్ష ఆమె ఇవ్వాలనే దాంట్లో ఆమె యొక్క ప్రయత్నం నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ అంతేకాకుండా ఆమె పుస్తకాలు ఎన్నో చదివి ఆ చదివిన పుస్తకాలు జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసి తన యొక్క ఎంతో ఉన్నతిని సాధించడం జరిగింది. ఆమె ఒక 365 రోజులు రోజుకి ఒక అంశాన్ని మనకి నిత్య జీవితంలో కనపడే అంశాలని రోజుకు ఒక విషయాన్ని వాట్సాప్ గ్రూప్ లో 365 రోజులు కంటిన్యూగా పంపడం జరిగింది. అంటే పుస్తక పఠనం చేసినందు వలన మన కంటి ముందు కనపడే విషయాల్ని స్పష్టంగా ఏ విధంగా ప్రజెంటేషన్ చేయొచ్చు అనేది ఆమె పుస్తక పఠనం వల్లే జరిగింది అనేది నేను అనుకుంటున్నానండి. ఇందువల్ల చాలా చక్కగా ఆమె తెలియజేయడం జరిగింది. ఇదివరకు ఆమె పంపినప్పుడల్లా నేను చదివి కొన్నిటికి మంచి రెస్పాన్స్ అయ్యేవాడిని. అలాంటి చక్కటి విషయాలను చేస్తూ, అంతేకాకుండా ఏంటంటే ఆమె ఈ ఇంప్లిమెంట్ చేయగలిగారండి. ఆ ఇంప్లిమెంటేషన్ చేయనందువల్లనే సక్సెస్ఫుల్ గా ఉండడం జరిగింది. ఈ రోజు ఆమె ఒక 4 ఒప్పందాల గురించి చాలా చక్కగా ఆ పుస్తక సమీక్ష చేయటం జరుగుద్ది. మేడం, వెల్కమ్ మేడం.
జూమ్ సార్. డయాస్ థ్యాంక్ యూ యువర్ సార్. మేడం. మీరు సో ముందుగా వాసు గారికి నా నమస్కారాలు అండ్ కృతజ్ఞతలు సార్. ఇంత మంచి అవకాశాన్ని ఈ ప్లాట్ఫామ్ ద్వారా మాకు అందించారు. సో ఎంతో మంది పుస్తక ప్రియులకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను నమ్ముతున్నాను. మనందరం ఎన్నో పుస్తకాలు చదివి ఉంటామండి. ప్రతి ఒక్కరు కూడా పుస్తకం చదవని వాళ్ళు ఎవరు ఉండరు. ఆల్మోస్ట్ ఒక 5 పుస్తకాలు 10 పుస్తకాలు కనీసం ఒక్క పుస్తకం చదివిన వాళ్ళైనా ఉంటారు. మరి మనం ఎన్నెన్నో పుస్తకాలు చదివి కూడా అందులో విషయాలు నేర్చుకోకపోతే చదివిందంతా వృధానా కాదా? అంటే 100 పుస్తకాలు చదివినా దానిలోంచి ఒక 2 విషయాలను కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే అది మనకి వృధా. ఆ 100 పుస్తకాల నాలెడ్జ్ వృధానే కదండి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్క పుస్తకం చదివినా అందులో నుంచి ఒక 2 పాయింట్లు అయినా సరే మనకు బాగా నచ్చిన ఒక 2 పాయింట్లు అయినా ఇంప్లిమెంట్ చేయగలిగితే నిజంగా ఆ పుస్తకం చదివినందుకు అది రాసిన వ్యక్తి అంటే మనం అది ఇంప్లిమెంట్ చేస్తేనే కదా ఆ రాసిన వ్యక్తి రాసినందుకు చాలా ఆనందపడతారు. వాళ్ళకి తెలియకపోవచ్చు మనం ఇంప్లిమెంట్ చేసామా లేదని రాసిన వ్యక్తి తెలియకపోవచ్చు, కానీ ఆయన ప్రయత్నం అనేది మనం నిజం చేసినట్టు. సో ఆయన ఎవరో ఒకళ్ళు ఈ పుస్తకం చదివి ఏదో ఒక రకంగా వాళ్ళ జీవితంలో అప్లై చేసుకుంటే వాళ్ళు ఏదో ఒక రకంగా ఇంప్రూవ్ అవుతారన్న ఉద్దేశంతోనే పుస్తకాలు రాస్తారు కదండి. సో ఆ ఉద్దేశాన్ని మనం నిజం చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఏదైనా సరే ఒక పుస్తకం చదివినప్పుడు దానిలో కొన్ని పాయింట్స్ అయినా సరే ఇంప్లిమెంట్ చేయగలగాలి. మరి మన అందరూ ఎన్నో పుస్తకాలు చదివి ఉంటాం కదా, నిజంగా ఆ అన్ని పుస్తకాల్లోంచి కనీసం ఒక 10 పాయింట్లు అయినా సరే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామా మన జీవితాల్లో? సో నాకు అందరూ ఒకసారి చెప్పండి సార్. మరి అన్ని అంటే ఒక 10 పాయింట్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనం ఎప్పుడు కింద పడకుండా, నెగిటివ్ గా ఆలోచించకుండా, లేదంటే ఇంకా ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ లో ముందుకు వెళ్తూ అంటే గ్రో లెవెల్లో ఉంటూ ఇలాగే ఉన్నామా? అస్సలు వెనక్కి రాకుండా మనం దాన్ని ఏమంటారంటే మన మన లైఫ్ ని మంచి లెవెల్లోకే తీసుకెళ్తున్నామా ఇన్ని పుస్తకాలు చదివినందుకు? అవును మేడం. సో చాలా సార్లు మనకి ఏం జరుగుతుందంటే మనం ఎన్నో చదువుతాం, మనకి ఎన్నో తెలుసు, అయినా సరే మళ్ళీ మనం నెగిటివ్ గా ఆలోచిస్తాం, కొన్ని లాస్ అవుతాం, కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, దానికి బాధపడతాము. సో మరి ఈ చదివినవన్నీ మన బ్రెయిన్ లోకి ఎక్కించుకున్నవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అవునా కదా అండి? సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇది సైకాలజీ చదివిన వాళ్ళందరికీ బాగా తెలుసండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే మన బ్రెయిన్ ఎప్పుడు సఫర్ కోరుకుంటుందండి. అంటే బాధపడడాన్ని ఇష్టపడిద్ది. ఎందుకు? బాధపడినప్పుడు మనం ఏ పని చేయక్కర్లేదు, అవునా కాదా? బాధపడినప్పుడు నీట్ గా రెడీ అవ్వక్కర్లేదు, బాధపడినప్పుడు పొద్దున్నే లేవక్కర్లేదు, బాధపడేటప్పుడు మనం ఇంక ఏ పని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండదు, అవునా కదా? సరే, సో మన బ్రెయిన్ కి సఫర్ అంటే ఇష్టం. కానీ మనం ఏది చదివినా, ఎన్ని వీడియోలు చూసినా ఇవన్నీ దేనికోసం అంటే ప్రతిరోజు మోటివేట్ అయ్యేది ఎందుకు అంటే దాన్ని బ్రేక్ చేయడానికి. సో ఆ సఫర్ ని బ్రేక్ చేస్తూ మనం ముందుకెళ్ళడానికి మనం బలవంతంగా ప్రయత్నిస్తూ ఉంటాం. అందువల్లే మనకి ప్రతిరోజు మోటివేషన్ అవసరం, మంచి మంచి పుస్తకాలు చదవటం అవసరం, మంచి మంచి విషయాలు వినటం అవసరం. సో అందుకనే మనం చాలా సార్లు అంటే ఎన్ని తెలిసినా సరే మళ్ళీ కొన్ని రోజులకి డౌన్ అయిపోతూ ఉంటాం, బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటాం, అలాగే ఇబ్బంది పడుతూ ఉంటాం, బాధపడతాం, అందరిలాగా బిహేవ్ చేస్తాం. సో మళ్ళీ కొన్ని రోజులకి నో మనం ఇలా ఉండకూడదు, నేను మళ్ళీ ముందుకెళ్ళాలి అని మళ్ళీ దాని నుంచి ముందుకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇలా ఎందుకు అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ సఫర్ వల్ల, బ్రెయిన్ సఫర్ని ఇష్టపడడం వల్లే. సో మనం అందరూ ఇక్కడికి వచ్చాము అంటే ఏదైనా నేర్చుకోవాలి, లైఫ్ లో ముందుకు వెళ్ళాలి. ఈ కాన్సెప్ట్ తోనే మనం ఎప్పటికప్పుడు ఆ సఫర్ ని బ్రేక్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటాం అనమాట. దానికి పుస్తకాలు ఎంచుకుంటాం, వీడియోలు ఎంచుకుంటాం, మోటివేషన్ ఎంచుకుంటాం, ఇలా రకరకాలుగా మనం ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాం.
ఓకే. సో ఆ ప్రయత్నం చేయడమే మనం సక్సెస్ అయినట్టండి. ఆ ప్రయత్నం చేస్తున్నాము అంటేనే సక్సెస్ అవుతున్నామని అర్థం. ఓకే. సో ఈ రోజు మనం 4 ఒప్పందాలు అనే ఒక పుస్తకాన్ని గురించి తెలుసుకుందామండి. చాలా మంచి పుస్తకం. పుస్తకాలన్నీ మంచియే నిజం చెప్పాలంటే. సో అందులో మనం మన లైఫ్ లో కొన్ని భలే బాగా కనెక్ట్ అవుతాయి అన్నమాట. చదివేటప్పుడు అరే ఎంత బాగుందో ఈ పని అంటే ఈ విషయం చాలా బాగుంది. ఇది మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇది నేర్చుకోవాలి. దీన్ని మనం అప్లై చేయాలి అని మనకు అనిపిస్తుంది. అలా అనిపించే పుస్తకాల్లో ఈ 4 ఒప్పందాలు ఒకటి. మామూలుగా మనకు చిన్నప్పటి నుంచి మన చుట్టూ ఉన్న మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్ అలాగే మన చుట్టూ ఉన్న జనాలందరూ వాళ్ళ అంటే వాళ్ళకి తెలిసిన విషయాల్ని ఇవే నిజాలు అంటే వాళ్ళ నమ్మకాల్ని ఇవే నిజాలు అని చెప్పి మన మనసులో నాటుతూ ఉంటారు. సో చూడండి చిన్నపిల్లలకు మనం ఏది చెప్తే అది నిజమని నమ్ముతారు. నిజానికి నమ్మకాలన్నీ నిజాలు కావు. కానీ మనకు తెలిసిన అంటే మనం అనుకున్న మనం నమ్మిన దాన్నే నిజం అనుకొని మనం పిల్లలకు బోధిస్తూ ఉంటాం. సో ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది? వాళ్ళు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకెళ్తారు. సో దీని వల్ల మనం ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోతాము. సో మనకి మైనస్ పాయింట్ ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోవటం వల్ల దీన్నే పొగ కమ్మిన అద్దం అంటారు. సో పొగ కమ్మిన అద్దం మనకి ఎలా కనిపిస్తుంది? క్లారిటీగా ఉండదు. ఏదో బూదరగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ప్రతి విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేము. అలా ఉన్నప్పుడు సరిగ్గా చూడలేము. ఎదురుగా ఏం జరుగుతుందో అంటే మన కళ్ళనే మనం నమ్మలేకుండా ఉంటాము. సో ఎప్పుడైతే ఆ పొగను తుడిచేసి చూడగలుగుతామో అద్దం చాలా క్లియర్ గా మనల్ని చూపిస్తుంది. ఆ అద్దంలో ప్రతిదీ అంటే మనం ఏది చూపిస్తే అది సేమ్ ఏం చూపించామో అదే మనకు కనబడుతుంది. సో ఇలా నమ్మకాల్ని నిజాలు అనుకోకుండా నిజంగా నిజమేంటి అనేది తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఏవైతే నమ్మకాలు అనుకుంటున్నామో ఏవైతే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు నేర్పించారో వాటిల్ని బ్రేక్ చేయగలుగుతాం. సో ఇంకొకటి ఏదైనా ఒక పొరపాటు చేస్తే దానికి శిక్ష అనుకుందాం. అది మన ఇండియన్ దాని మన భారతదేశ న్యాయ వ్యవస్థ అయి ఉండొచ్చు, అమెరికా న్యాయ వ్యవస్థ అయి ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి. ఏ న్యాయ వ్యవస్థలో అయినా సరే ఏదైనా ఒక తప్పుకి ఒక శిక్ష ఉంటుంది. అవునా కాదా? నాకు ఒకసారి మీరు సమాధానం చెప్పాలి. ఏ న్యాయ వ్యవస్థలో అయినా సరే ఎస్ ఒక తప్పుకి ఒక శిక్ష ఉంటుంది. కానీ మన మానవులు ఓన్లీ ఈ జ్ఞాపక శక్తి ఉన్న ఏ మానవులు అయితే ఉన్నారో అంటే మన మనుషులు ఎవరైతే ఉన్నామో ఒక తప్పుకి ఒక శిక్ష కాదు 100 సార్లు శిక్షిస్తాము. మన మాటల ద్వారా, మన దెప్పు పొడుపు ద్వారా, అలాగే మన వంకర మాటల ద్వారా ఆ తప్పు జరిగిన ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా మనం దెప్పి పొడుస్తూనే ఉంటాము. మనం తిడుతూనే ఉంటాము. గుర్తొచ్చినప్పుడల్లా మనం బాధపడుతూ తిడుతూ ఉంటాం. వాళ్ళని అంటే ఆ బాధ కలిగించిన వాళ్ళని మనం తిడుతూ ఉంటాం. ఇలా ఒక మనిషి జీవితకాలం మొత్తం ఆ తప్పుగా శిక్షని పదే అనుభవిస్తూనే ఉంటారు. తప్పు చేసిన వాళ్ళు ఆ తప్పుకి ఫలితం అనుభవించిన వాళ్ళు. సో ఈ అవును. ఎందుకంటే కేవలం మనకి జ్ఞాపక శక్తి ఉండటం వల్లే ఒక్క పొరపాటుకి 100 సార్లు శిక్ష అనుభవిస్తాం. అంటే మిగతా ఏ వేరే అంటే జంతువులు గాని వేరే ఇవేమి గాని అన్నిసార్లు శిక్ష అనుభవించవు. మనం మాత్రమే చూడండి. సపోజ్ ఎప్పుడో పెళ్లిలో వాళ్ళ నాన్నగారు కట్నం కింద ఏ మంచమో ఇస్తాను లేకపోతే ఏ బైకో ఇస్తానని ఒప్పుకున్నారు అనుకుందాం. 10 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఇవ్వలేని స్టేజ్ లో ఉండి ఒకవేళ ఇవ్వలేకపోతే అప్పుడు కూడా తెప్పుతారు. 10 సంవత్సరాల తర్వాత కూడా అదిగో మీ నాన్న నాకు బైక్ ఇస్తానని ఇప్పుడు దాకా ఇవ్వలేదు. అలాగే అదిగో పెళ్లిలో మీ అమ్మగారు నన్ను
పలానా మాట అన్నారు, మీ తమ్ముడు నాకు మర్యాద చేయలేదు, ఇట్లాంటివి మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం. అవునా? నేను మీ ఇంటికి వచ్చిన కొత్తల్లో మీ అమ్మ నన్ను ఎలా అనింది, మీ అక్క నన్ను అలా అనింది, ఇలాంటి మాటలు మీరు గమనించే ఉంటారు. సో ఎప్పుడో జరిగిన వాటికి కూడా మనం 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళని తిడుతూ ఉంటాం. అంటే అది కూడా శిక్షించడమే. ఒకవేళ మనకి వాళ్ళతో నిజంగానే ఒక విరోధం వచ్చింది, ఐ మీన్ వాళ్ళు వాళ్ళు మనల్ని అన్నారు, మనం వాళ్ళని అన్నాము, ముఖాముఖి మాట్లాడుకొని ముఖాముఖి తెలియజేసుకుంటే ఈ విషయంలో మీరు నన్ను ఇలా అన్నందుకు నాకు బాధ కలిగింది అని మనం ఒకసారి వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు అయ్యో అవునా సారీ అని చెప్పడము, లేదు నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావా నువ్వు వాళ్ళు వివరించి చెప్పడము జరుగుతుంది. కానీ మనం ఈ రెండు పనులు చేయం. మనసులో పెట్టుకొని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం ముసలైపోయే వరకు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఎదురు బదురు అడగటానికి ఎన్నోసార్లు అవకాశం వస్తుంది, అయినా సరే మనం దాన్ని ఉపయోగించుకోము. అడిగితే ఏమనుకుంటారో అని. ఈ ఏమనుకుంటారో అనేది తీసి పక్కన పెడితే మన ప్రాబ్లం ఎప్పుడో సాల్వ్ అవుతుంది. అంటే ఆ జరిగిన కొన్ని రోజులకే సాల్వ్ అవుతుంది, కానీ దాన్ని మనం సాల్వ్ చేసుకోకుండా దాన్ని పొడిగిస్తూనే ఉంటాం సంవత్సరాల తరబడి. సో మరి ఇది ఎక్కడ న్యాయం? దీన్ని ఏ న్యాయ వ్యవస్థ అనాలి? అంటే ఈ న్యాయ వ్యవస్థ మేడం ఒక కుటుంబానికనే కాకుండా ఇప్పుడు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో తీసుకుంటే ఒక వ్యక్తికి ఏదైనా ఖైదీ వేశారనుకోండి, అంటే జైలు శిక్ష, అతను నిజంగా పరివర్తన చెందినా కూడా బయటికి వచ్చిన తర్వాత కూడా అతను దోషిగానే చూస్తారు సమాజం అంతా. కరెక్ట్ గా చెప్పారు. ఒకడు ఒక దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడు అనుకుందాం, సపోజ్ దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడని అతని మీద అపవాదం అనుకుందాం సపోజ్. తర్వాత వాడు 2-3 సెషన్స్ అయిన తర్వాత వాడు కాదు వేరే వాడు ఎవడో దొంగతనం చేశాడు, వాడి బదులు వీడు తీసుకొచ్చారని రిలీజ్ చేసేసి ఉంటారు. అయినా సరే వీడిని ఆ కేసులో తీసుకెళ్ళినందుకు ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టాలు, అరే వీడు జైలుకి వెళ్ళి వచ్చాడురా, వీడి దొంగతనం కేసు మీద తీసుకెళ్లారా, అరే అది కాదని కొట్టేశారు అన్నా కూడా వీడి ఏదో ఇచ్చి మేనేజ్ చేసి ఉంటాడు, వీడు ఎవడెవడో పట్టుకొని మేనేజ్ చేసి ఉంటాడు అంటారే తప్ప వాడిని అంటే వాడు చేయలేదని మాత్రం నమ్మరు. దాన్ని ఎన్ని సంవత్సరాలైనా సరే మర్చిపోరు మీరు చెప్పినట్టు. ఒకవేళ నిజంగానే చేసి లోపలికి వెళ్తే వాడికి ఆల్రెడీ శిక్ష పడిపోయింది, వాడు చేసిన పనికి శిక్ష పడింది, వాడు రిలీజ్ అయ్యి బయటకు వస్తాడు. అయినా సరే వాడి జీవితకాలం వాడిని ఎప్పుడు ఎదురుపడినా వాళ్ళ కుటుంబ సభ్యులే గాని, అంటే ఎక్కువ శాతం బంధువులేనండి ఇట్లా ఎక్కువ అంటా ఉంటారు, వీడు పలానా చేసి వచ్చాడు ఇలా దొంగోళ్ళలాగో, లేకపోతే ఇంకేదైనా వాడు చేసిన తప్పుని పదే పదే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్తూ ఇండైరెక్ట్ గా ఏదో ఒకటి అంటూ ఉంటారనమాట. కరెక్ట్ గా చెప్పారు సార్. ఇంకొక విషయం చెప్తాను సార్. మనకి అంటే చిన్నప్పటి నుంచి మనకి పెంపకం ఎలా ఉంటదంటే అన్నిటినీ ఒప్పుకునేలాగా పెంచుతారనమాట. దేనైనా సరే అంటే మనం ఏ పని చేసినా 10 మంది మనల్ని మెచ్చుకోవాలి, మనం చేసే పని నువ్వు ఒప్పుకోవాలి. అది మనకి ఇష్టం లేకపోయినా సరే, ఆ పని చేయడం మనకి ఇష్టం లేకపోయినా సరే, ఇలా చెయ్యొద్దు, ఇలా చేస్తే తప్పు, ఇలా చేస్తే ఒప్పు, నువ్వు ఇలాగే చెయ్యాలి, 10 మంది నిన్ను మెచ్చుకునేలాగే చెయ్యాలి అని మనకి చెప్పి నేర్పిస్తూ ఉంటారు. సో ఇష్టం లేకుండానే చాలా పనులు మనం చేసేస్తా ఉంటాం అనమాట. ఎందుకు? అందరి చేత మెప్పు కోసం. అలాగే భయంతో కూడా, అంటే ఈ పని చేస్తే ఎవరైనా ఏమైనా అంటారేమో, అంటే నలుగురు మెచ్చుకోరేమో, ఏమైనా అనుకుంటారేమో అనే భయంతో కూడా మనకి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటాం. సో ఇలా ఈ విధానానికి అలవాటు పడిపోతాం అనమాట. అలా అలవాటు పడిపోవటం వల్ల మన లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండదు. అంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండవు. ఎన్ని డబ్బులు ఉండని, ఎంత మంచి పొజిషన్ లో ఉండని, అన్ని ఆస్తిపాస్తులు అన్ని ఉన్నా సరే, మంచి హోదాలో ఉన్నా సరే, మన మనసు ఎప్పుడు హ్యాపీగా ఉండదు. ఎందుకంటే మనకు నచ్చని పనులు చేస్తూ మన చుట్టూ ఉన్న వాళ్ళతో శబాష్ అనిపించుకుంటున్నాం కాబట్టి. అదే మనకి నచ్చిన పని నలుగురు శబాష్ అనకపోయినా పర్వాలేదు, ఇందులో మనం చేసే పని ఎవరిని బాధ పెట్టకుండా, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే పని వల్ల ఎవరికి బాధ లేకుండా మనం చక్కగా మనకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్తే గనక
మన మనసు ఎప్పుడు హ్యాపీగా ఉంటది. మన దగ్గర డబ్బులున్నా లేకపోయినా, మనం ఏ పని చేసినా చేయకపోయినా. సో ఎన్ని ఉన్నా హ్యాపీగా లేము అంటే మనకు నచ్చని పని చేస్తున్నాం, బలవంతంగా చేస్తున్నాం, భయపడుతూ చేస్తున్నాం అని అర్థం. సో ఈ బుక్ లో ఇదంతా మనకి స్టార్టింగ్ పేజెస్ లో ఉంటాయండి. చాలా బాగుంటాయి. అంటే రెగ్యులర్ గా మనం వినేవే ఉంటాయి, మన నిజ జీవితంలో చూసేవి రెగ్యులర్ విషయాలు ఉంటాయి అన్నమాట. సో మరి ఇప్పుడు 4 ఒప్పందాల్లో ఫస్ట్ ఒప్పందం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఒప్పందం ఏంటంటే, మీ వాక్కు దోషరహితంగా ఉండాలి. అంటే మనం మాట్లాడే మాటలు చాలా మంచిగా ఉండాలన్నమాట, దానిలో ఏ చెడు లేకుండా. అసలు ఇలా సాధ్యమేనా? మనం రెగ్యులర్ గా మన లైఫ్ లో మనం ఇది చేస్తున్నామా? చెప్పండి నాకు. 100% కాకపోయినప్పటికీ కూడా కాస్త ఒకవేళ కాన్షియస్ గా ఉండగలిగితే కొద్ది వరకు పాటించవచ్చు. ఇంకా సార్, మన రెగ్యులర్ లైఫ్ లో మన వాక్కు దోషరహితంగా ఉందా లేదా? అంటే నేడు సమాజంలో నిజం కన్నా లౌక్యం ముఖ్యం కాబట్టి అది అన్ని చోట్ల కుదరకపోవచ్చు. అసలు ఈ లౌక్యం, తెలివితేటలు ఇవన్నిటిని పక్కన పెట్టేయండి. అదే ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందు మనం అనుకున్నాం కదా, అంటే వేరే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని బలవంతంగా చేయడం అవుతుంది ఇది. సో అది తీసేస్తే మన వాక్యం ఎలా ఉంది, ఒకసారి గమనించుకోండి మీరు. మనం ఎలా మాట్లాడుతున్నాం? ఎందుకు అంటే మాటే మంత్రం అంటారు. అది మనందరం విన్నాం కదా, మాటే మంత్రం. అంటే మన మాటతో మంచిని సృష్టించవచ్చు, చెడుని సృష్టించవచ్చు. చాలా మంచి పనులు చేయొచ్చు, అది చెడగొట్టే పనులు కూడా చేయొచ్చు. అవునా? సో మాటకి అంత శక్తి ఉంది. అందువల్లే అంటే మంత్రాలు, జపాలు, ప్రేయర్స్, ఇవన్నీ వాటిలో ఉండేది ఏంటి? మాటలే కదా, అక్షరాలు. సో భాష ఏదైనా కానివ్వండి, దానిలో ఉండేవి ఏంటి? మాటలు. సో ఈ మాటలు మంచివి పలకడం వల్ల, సార్ వినిపిస్తుందా? కాల్ వచ్చింది. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే. సో ఓకే, మన మాటల్లో నెగిటివిటీ లేకుండా మాట్లాడడం సాధ్యమా, సాధ్యం కాదా నాకు చెప్పండి. చెప్పాలి, సువర్ణ గారు చెప్పండి. కాదు మేడం. ఎందుకని? మన బ్రెయిన్ కి ఎక్కువ నెగిటివ్ థాట్సే వస్తాయి మేడం. సో దానివల్ల మనం ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడతామా? అంటే మన మాటల్లో పాజిటివిటీ ఎక్కువగా ఉండకపోవడానికి ఏంటి కారణం? ఎందుకంటే మనం ఎక్కువ శాతం నెగిటివ్ గా మాట్లాడడానికి అలవాటు పడిపోయి ఉంటాము. అంతేనండి. సో ప్రతి దానికి ప్రాక్టీస్ అవసరం. ఈ మన మాటలు పాజిటివ్ గా మాట్లాడటం వల్ల మన లైఫ్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. సో ఫస్ట్ పీస్ఫుల్ గా ఉంటుంది. మన చుట్టూ ఒక మంచి ఆరా ఏర్పడాలంటే మన మాటలు ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి. సో దీన్ని నిజంగా ప్రయత్నిస్తే, అంటే మనం ప్రాక్టీస్ చేస్తేనే ఇది కుదురుతుంది. మన రెగ్యులర్ లైఫ్ లో మనం మామూలుగా వెళ్ళిపోతూ ఉంటాం, దీన్ని అంతగా పట్టించుకోం. కానీ మన మాటలు, మన ప్రతి మాట చాలా పవర్ఫుల్. మనం అది నెగిటివ్ గా మాట్లాడుతున్నామా, పాజిటివ్ గా మాట్లాడుతున్నామా అని కొంచెం ధ్యాస పెడితే మన రెగ్యులర్ లైఫ్ లో మనకు రోజు మొత్తం మీద ఎన్ని మాటలు పాజిటివ్ గా మాట్లాడుతున్నాం, ఎన్ని మాటలు నెగిటివ్ గా మాట్లాడుతున్నాం. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇది వినటానికి చాలా తేలిగ్గా ఉన్నా పాటించడం చాలా కష్టం. సో అలాగని అసాధ్యం మాత్రం కాదు, ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏది ఉండదు, అది మనందరికీ తెలుసు కదా. సో మన వాక్కు దోషరహితంగా ఉండాలి అనేది ఈ బుక్ లో ఫస్ట్ ఒప్పందం అండి. కాబట్టి మన నోట్ నుంచి ఎప్పుడు మంచి మాటలే రావాలి. అంటే మేమేం చెడ్డ మాటలు, బూతులు మాట్లాడమండి అని మీరు అనొచ్చు,
ఇక్కడ నా ఉద్దేశం అది కాదు. అంటే సపోజ్ గాసిప్స్ తీసుకుందాం. మన ఫ్రెండ్స్ అందరూ ఒక నలుగురు కలిసామనుకోండి, ఏం మాట్లాడుకుంటాం ఒకసారి చెప్పండి. నలుగురు మన ఫ్రెండ్స్ కలిస్తే ఏం చెప్పుకుంటాం క్యాజువల్ గా? మొన్న అది కనిపించింది, నాకైతే ఏం చెప్పిందో తెలుసా, శారదా గురించి అలా చెప్పింది, లక్ష్మి గురించి ఎలా చెప్పింది, ఇలా అంట అలా అంట అని. ఇవన్నీ ఈవిడ చూడదు. ఈవిడికి ఎవరో చెప్పారు, ఆ ఫ్రెండ్స్ లో ఒకరు చెప్పారు అంతే. అవన్నీ నేను చూడను, నాకు చెప్పింది. కానీ నేనేం చేస్తా, వింటా, అవన్నీ నా మైండ్ లో వేసుకుంటా. ఆల్రెడీ ఆవిడ చెప్పిన అవన్నీ నా మైండ్ లో విషంతో పాటు సమానం అనమాట అవి. సో విషం లాగా అవన్నీ నింపుకొని నేను ఊరుకునే ఉంటానా? నేనేం చేస్తా, నేను మళ్ళీ ఇంకో ఇద్దరిని కలిసినప్పుడు వాళ్ళకి చెప్తా, ఇలా చెప్పింది, తను ఇలా చేసిందంట, నీకు తెలిసిందా, నీ దాకా వచ్చిందా ఈ వార్త అని. ఆమె దాకా మోసుకెళ్ళేది నేనే, ఆమె దాకా తర్వాత సంగతి. ఆమె దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నేనే మోసుకెళ్ళా. మళ్ళీ ఆ ఊరికే ఉంటదా, ఇంకొక ఇద్దరికి చెప్తది. సో ఇలాగా గాసిప్స్ చాలా పవర్ఫుల్ అండి. ఈ గాసిప్స్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు, అందులో మనం కూడా ఉండే ఉంటాం. ఈ గాసిప్స్ వల్ల చాలా బాధలు, ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు ఇందులో చాలా మంది ఉండే ఉంటారు. అవునా కదా? సో నెగిటివ్ గా మాట్లాడడం తగ్గించేసుకోవాలి. ఐ మీన్ అసలు నెగిటివ్ గా మాట్లాడకుండా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. డేలో మనం అంటే ఐ మీన్ పాజిటివ్ గా మాట్లాడడానికి మనం బాగా ట్రై చేయాలన్నమాట. దీన్ని లాస్ట్ లో మళ్ళీ చెప్పుకుందామండి, నేను చెప్తాను. సో రెండోది వచ్చి, దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మన రెండో ఒప్పందం ఏంటంటే దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దని. అసలు ఇది నిజంగా చెప్ప శిరీష గారు, ఎంఎస్కే సార్. సరే Madam, now your voice is clear, madam. Please continue. క్లియర్ గా ఉంది ఇప్పుడు. అయ్యో నాకు వినిపించలేదే. మీరు ఇప్పుడు ఓకే మేడం, మీ వాయిస్ వినపడుతుంది. ఓకే ఓకే. మన రెండవ ఒప్పందం దేనిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. సో దేనిని వ్యక్తిగతంగా తీసుకోకపోవడం మనకు సాధ్యమేనా? మనం రియల్ గా అంటే మన రెగ్యులర్ లైఫ్ లో మనం దేన్ని పర్సనల్ గా తీసుకోకుండా ఉంటామా, తీసుకుంటామా? కొన్నిసార్లు తీసుకుంటామండి. వ్యక్తిగతంగా తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది కనపడతారు. మీ వాయిస్ మళ్ళీ మ్యూట్ అయింది మేడం. మీ వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. అన్నవుతుంది. ఓకే, కొన్నిసార్లు తీసుకుంటాం అని చెప్పారు కదా సార్ సమాధానం. సో కొన్నిసార్లు తీసుకుంటాం అంటే నేను విషయాన్ని కొంచెం కొంచెంగా నా మైండ్ లో వేసుకుంటాను అర్థం. అంటే స్లో పాయిజన్ అంటారు కదా. స్లో పాయిజన్ అంటే ఏంటి? అది పాయిజనే, కానీ నిదానంగా ఎక్కుతుంది. నిదానంగా ఎక్కినా స్పీడ్ గా ఎక్కినా పాయిజనే కదా సార్, అవునా కదండి? సో మనం ఏం చేస్తాం, ప్రతిదాన్ని అంటే చాలా విషయాల్లో పర్సనల్ గా తీసుకుంటాం. అది మనకి అంటే మనల్నే అంటున్నారు, మనల్ని ఉద్దేశించే అంటున్నారు. సో ఇక్కడ మనం జడ్జిమెంట్ పాస్ చేస్తాం అన్నమాట. ఇది మన గురించే ఖచ్చితంగా, లేకపోతే నేను ఇటు వచ్చినప్పుడే ఎందుకు మాట్లాడాలి తను, నేను ఫోన్ చేసినప్పుడే తను ఎందుకు అలా అనాలి, ఇది ఖచ్చితంగా నా గురించే అనుకుంటామా అనుకోమా? సో పర్సనల్ గా తీసుకుంటాం అన్నమాట. సో ఇలా పర్సనల్ గా తీసుకోవడం అంటే మన బ్రెయిన్ లో విషం నింపుకోవడం. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సపోజ్ ఏంటి నువ్వు ఇంత లావ్ అయ్యావు అని ఎవరైనా అన్నారు, అయ్యో నువ్వు చాలా లావ్ అయిపోయావే ఈ మధ్య అని అన్నారు అనుకోండి సపోజ్. అంతే, ఇంకా వెంటనే మనం మొదలు పెడతాం, అవును ఈ మధ్య కొంచెం ఎక్సర్సైజ్ చేయట్లేదు, అవును ఈ మధ్య కొంచెం ఇంట్లో పని ఎక్కువైపోయి అసలు జిమ్కి వెళ్ళట్లేదు, లేదు పిల్లలు పుట్టారు కదా అందుకే కొంచెం లావ్ అయిపోయాను. ఇంకా అంటే మన కారణాలు వరుసగా చెప్పేస్తూ ఉంటాం అనమాట. అసలు అది నిజమా కాదా మనకు తెలియాలి కదా, అసలు మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి ఆ మాటని?
వాళ్ళకి మనం ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? అసలు మనం ఎందుకు పర్సనల్ గా తీసుకోవాలి? నేను దున్నపోతా అని తిడతాను, మనం దున్నపోతను అయిపోతామా? మనం దున్నపోతు కాదని మనకు తెలుసు కదండి. కానీ వేరే వాళ్ళు మనల్ని ఏమైనా తిట్టారంటే అసలు అదిగో నన్ను తిట్టారు, నన్ను అన్నారు, నన్ను ఎందుకు అనాలి, నా తప్పు లేకుండా నన్ను ఎందుకు అనాలి, ఇలా ఎన్నిసార్లు అనుకుంటాము, అవునా? సో దాన్ని పర్సనల్ గా తీసుకోవడం అంటారు కదండి. సో ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేసామో ఇంకంతే. యాక్సెప్ట్ చేసామంటే నేను అంగీకరిస్తున్నా, నువ్వు తిట్టిన దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా, ఓకే నువ్వు తిట్టుకో, కాసేపు నేను బాధపడతా, ఓకే అంటే నా మనసులో అసలు కొంచెం బాధ ఉంది, నువ్వు ఇంకొంచెం బాధ నువ్వు, నేను ఎక్కువ బాధని ఇక్కడ వేసుకుంటాను, అదే కదా దాని అర్థం. కాబట్టి మనం ఈ రెండవ ఒప్పందం ప్రకారం ఏది పర్సనల్ గా తీసుకోకూడదు, ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఎదుటి వాళ్ళ ఉద్దేశాలు, నమ్మకాలు, ఎదుటి వాళ్ళ ఉద్దేశం, ఎవరైనా ఏదైనా అంటే అది వాళ్ళ ఉద్దేశం చెప్పారంటే అంతే, వాళ్ళ ఉద్దేశం మాత్రమే చెప్పారు, దాన్ని నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఉద్దేశం నీకు పనికొస్తే తీసుకోవాలి, లేదంటే అవసరం లేదు, అవునా? సో వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ నమ్మకాల్ని మనం తీసుకొని మనం మోయాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా పర్సనల్ గా తీసుకోకుండా ఉంటేనే మనం చాలా హ్యాపీగా ఉంటాం, లేదంటే మనం ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఇంకోటి, భయపడడం ఆపేస్తే కూడా, అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఆల్రెడీ ఇందాక మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం, ఎప్పుడైతే ఇలా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న భయం, అంటే ఎదుటి వాళ్ళు వాళ్ళ ఉద్దేశం చెప్పినప్పుడు దాన్ని ఖండించకుండా, ఐ మీన్ దాన్ని పూర్తిగా మనం యాక్సెప్ట్ చేసేసి బాధపడుతూ ఉంటాం. ఓకే నువ్వు అలా అనద్దను, లేకపోతే అలా కాదు అను మనం ఖండించలేము, ఎందుకంటే భయం, వాళ్ళు ఏమైనా అనుకుంటారు మనం ఎలా అంటే. సో దీని వల్ల కూడా మనం ఎప్పుడు బాధపడుతూనే ఉంటాము. అండ్ మూడోది, అంటే మూడో ఒప్పందం, ఊహాగానాలు చేయకండి. ఇందులో మనం ఫస్ట్ ఉంటామండి, ఊహాగానాలు చేయటంలో ఫస్ట్ ఉంటాం. అంటే మన మనసులోనే ఏవేవో అనుకుంటాం. సపోజ్ ఒక సినిమా చూస్తున్నాము, ఆ సినిమా చూస్తే దీని తర్వాత నెక్స్ట్ ఇదే, దాని తర్వాత ఇలాగే అవుతుంది, వాడు ఇలాగే కొడతాడు, లేకపోతే ఈ అమ్మాయి ఇట్లానే వెళ్తుంది, ఇలాగే చేస్తుంది. సో ఇవన్నీ ఏంటి, మనం ముందే ఊహించేసుకుంటాం, ఎదుట ఏం జరుగుతుందో దాన్ని ముందే మనం ఊహించేసుకుంటాం. ఇప్పుడు నేను ఏదైనా చూపించి ఇది ఎలా ఉందండి అని అంటే నా మనసులో నేను ఇచ్చుకునేది ఏంటి, ఆల్రెడీ ఇది నేను చూపించగానే అందరూ ఆహా ఓహో అంటారు, నన్ను పొగుడుతారు అని నేను అనుకుంటున్నాను. సపోజ్ మీరు దాని విరుద్ధంగా చిచ్చి కాదండి అని అన్నారు అనుకోండి, ఏం బాగుందండి అసలు ఏంటిది అన్నారు అనుకోండి, వెంటనే నేను ఇంకా బాధ మొదలైపోతుంది అనమాట నాకు. సో ఊహాగానాలు ఎప్పుడూ బాధలనే మిగులుస్తాయి. కాబట్టి ఊహాగానాలు చేసుకోకూడదు, అంటే జడ్జిమెంట్ ముందే పాస్ చేసుకోకూడదు, జడ్జిమెంట్ ని ముందే మనం ఊహించేసుకోకూడదు. ఏది ఎలా ఉందో అలాగే చూడాలి దాన్ని. అంటే మనం చూసిన ప్రతి దాన్ని ముందుగానే పాస్ట్ గురించి ముందుగానే మనం ఊహించేసుకుంటాం, ఇది ఇలాగే అవుతుందేమో, ఖచ్చితంగా లేదు మొన్న కూడా ఇలాగే అయింది, కాబట్టి ఇది ఇలాగే అవుతుంది నాకు తెలుసు. సో వెంటనే రిజల్ట్ మారిపోవడానికి మనమే కారణం, మన ఊహలే కారణం. సో ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేకపోవడం, ఈ ఊహించుకునే అలవాటు ఉండటం వల్ల ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం చూడలేం దేన్ని. అలాగే ఊహించి అపార్థం చేసుకోవటం, ఇది కూడా మన రెగ్యులర్ లైఫ్ లో మనం చూస్తూనే ఉంటాం. సో మనకి ఎవరో ఏదో చెప్తారు, అది వినంగానే నాకు తెలుసు పూర్తిగా కూడా వినం మనం. కొన్నిసార్లు నాకు తెలుసులే, నాకు తెలుసు. కొన్నేమో విని వాళ్ళు ఒకటి చెప్తే మనం ఇంకోటి అర్థం చేసుకుంటాం, వాళ్ళు చెప్పింది ఒకటి మనం అర్థం చేసుకునేది ఒకటి పూర్తిగా వినకపోవడం ఒక తప్పు, వినిందాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం ఇంకో తప్పు. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి మళ్ళీ బాధ మొదలు, అవునా? కాబట్టి ఊహాగానాలు చేసుకోకూడదు అంటే ప్రశ్నించాలి, ప్రశ్నించగలిగినప్పుడు మాత్రమే మనం సరిగ్గా అర్థం చేసుకోగలం. నేను ఏదైనా విషయం చెప్పినప్పుడు ఓకే అది నిజమా కాదా అని ఒక ప్రశ్న వేసుకోగలిగితే
దాన్ని మనం అంటే దాని రిజల్ట్ కరెక్ట్ గా రావాలంటే మనం ప్రశ్నించుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. సో అలా కాకుండా ఎవరు ఏది చెప్పినా నమ్మేసి దాన్ని మనసులో మనం ఇంకొక రకంగా విజువలైజ్ చేసేసుకొని ఊహించుకొని, సో ఈ ఎజంప్షన్స్ అన్నిటికీ కారణం ఏంటి? మళ్ళీ అలవాటు. అంటే రెగ్యులర్ గా మనకి ఇది అలవాటు అయిపోవటం వల్ల ఏది చూసినా ఏది విన్నా దానికి కంటిన్యూషన్ మనం ఊహించేసుకుంటూ ఉంటాం. కంటిన్యూషన్ గా మనం దానికన్నా ముందే మనం చెప్పేస్తూ ఉంటాం. రిజల్ట్ కూడా మనం ఊహించేస్తాం. మళ్ళీ సేమ్ ఊహించిన రిజల్ట్ రాకపోయినప్పుడు కూడా బాధపడతాం. సో ఇది మనలో అంటే ఇలా ఊహాగానాలు చేయడం మనలో ఒక లోపం అన్నమాట. సో ఈ ఊహాగానాలు కూడా చేయడం మానుకోవాలి. అండ్ 4th వన్, మన శక్తి మేరకు పని చేయడం. సో సపోజ్ నేను ఒక డ్యూటీకి వెళ్ళాను అనుకోండి, నాతో పాటు ఒక 10 మంది వచ్చారు. ఈ 10 మందిలో ఒక 4 మాత్రం చెప్పింది చెప్పినట్టుగా చక్కగా చేస్తారు, మిగతా 6 చెయ్యరు. ఎందుకు? ఏం పర్లేదులే, అది అలా చేయకపోయినా ఏం కాదు, మనల్ని ఏమి అనరు, ఎందుకు కష్టపడడం ఊరికే అని అనుకుంటారు. సో దానివల్ల ఏమవుతుంది? మనం పనిని సరిగ్గా చేయలేదనే కదా అర్థం. సో మన కెపాసిటీ, మనం ఎంత క్యాపబుల్లో ఆ పని చేయడానికి మన ఫుల్ స్ట్రెంగ్త్ అంతా ఉపయోగించి ఏ పనైనా చేయగలగాలి. అంతేగాని ఏం పర్వాలేదు అంటే మనం ఇంత పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేయకపోయినా పర్వాలేదు, ఆ పని పూర్తి అయిపోద్ది, లేదంటే పైన చేసి మనం పక్కకి వెళ్ళిపోతే ఏం కాదు అనే ఉద్దేశాలు మనకున్నప్పుడు అది మనం ఏ పనైనా ఫుల్ఫిల్ చేయలేము. అంటే మన శక్తి మేరకి కష్టపడడం అనేది చాలా గుడ్ క్వాలిటీ అన్నమాట. ఆ గుడ్ క్వాలిటీని మనం ప్రతిసారి అంటే మనం ప్రతిసారి చేయము, చేయకుండా ఇట్స్ ఓకే అని, ఇట్స్ ఓకే ఏం పర్వాలేదులే అనే ధోరణిలో వెళ్ళిపోతూ ఉంటాం. మా ఆఫీస్ లో అఫ్రోజ్ అని ఒక అబ్బాయి ఉంటాడు. అఫ్రోజ్ ఆ అబ్బాయి ఉదయం 4 గంటలంటే కరెక్ట్ గా 4 గంటలు గడియారంలో 4 గంటలు అయ్యేసరికి అతను అక్కడ ఉంటాడు. యాక్చువల్లీ 4:10కి వెళ్ళినా ఏం కాదు, 4:10కి వెళ్ళినా ఏమవ్వదు, 4:15 వరకు వస్తూనే ఉంటారు. కానీ అతను ఎప్పుడు లేటుగా రాడు. ఏ డ్యూటీ చెప్పినా ఉదయం 7:30 అంటే 7:30కి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా అక్కడ ఉంటాడు అనమాట. ఒక్క రోజు కూడా లేట్ అవడు. ఎందుకంటే నో మేడం, లేట్ గా రావడం నాకు ఇష్టం ఉండదు అంటాడు. మేము సరదాగా అంటాం, ఎందుకు ఊరికి ముందే వస్తావు అని మేము అన్నాం అనుకోండి, అతను అలాగే అంటాడు, లేదు మేడం నేను టైం అంటే టైంకి వస్తాను. సపోజ్ ఇప్పుడు సపోజ్ అతను డ్యూటీకి వచ్చి ఒక డ్యూటీకి వెళ్ళాడు అనుకుందాం, వెంటనే ఆ డ్యూటీ రాగానే మళ్ళీ వేరే డ్యూటీ వేసి వెళ్ళమంటే అసలు అతను కొంచెం కూడా మేమైతే అనుకుంటాం, అబ్బా ఇప్పుడే వెళ్ళొచ్చాం కదా ఏంటండి సాగు కొడతారని మేము అంటాం. కానీ ఆ అబ్బాయి నోట్లోంచి ఒక్క నెగిటివ్ వర్డ్ కూడా రాదండి. భలే ఇన్స్పిరేషన్ గా ఉంటాడు ఆ అబ్బాయి. అసలు ఒక మాట కూడా ఓకేనా సార్ పలానా చోటకి వెళ్ళాలా, ఓకే నేను వెళ్తానండి అంటాడు, అంతే. అంటే మాతో పాటుగా జీతం తీసుకుంటున్నాడు, మాతో పాటుగానే డ్యూటీలు చేస్తాడు. ఆయన ఎక్స్ట్రా డ్యూటీ చేయాలంటే ఒక చిన్న మాట కూడా అతని నోట్లోంచి నెగిటివ్ గా రాదు, ఎవరిని తిట్టడు, ఎవరిని ఒక మాట అనడు. టైం టు టైం, లేట్ గా వచ్చినా ఏమీ అవ్వదు, అంటే అవకాశం ఉన్నా కూడా లేట్ గా రాడు. అలాగే ఇందాక చెప్పాను కదా, 10 మంది ఒక పనికి వెళ్తే అక్కడ నిలబడాల్సి వస్తే ఎన్ని గంటలైనా సరే అతను నిలబడతాడు. మామూలుగా కాసేపు పక్కకెళ్ళి కూర్చునే అవకాశం ఉన్నా కూడా అతను కూర్చోడు. సో అతన్ని చూసి నిజంగా చాలా నేర్చుకుంటాం మేము. నేను చెప్తాను అనమాట మా జూనియర్స్ తోటి, అఫ్కోర్స్ చూసి నేర్చుకోవాలని. అంటే తన శక్తి మేరకు కష్టపడతాడు. అతను ఎవ్వరు ఆఫీసర్లు ఒక్క మాట కూడా అనరండి, పొర్రపాటును కూడా. అఫ్రోజ్ అంటే అఫ్రోజా, ఓకే ఓకే భలే సిన్సియర్ అబ్బాయి, చాలా మంచి అబ్బాయి. అంటే అందరితో అనిపించుకోవాలని అతను అలా చేయడు. అతని నైజమే చాలా, అంటే చాలా సిన్సియర్ గా చేసే నైజం అతను ఫస్ట్ నుంచి కూడా. ఏనాడు అందరి ముందు యాక్ట్ చేయడం కానీ అట్లా ఏం చేయడు అతను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా తన పని తను చేసి పక్కకు వస్తాడు. సో ఇలాగా తన శక్తి మేరకు తను కష్టపడతాడు.
అలా చేసినప్పుడు మాత్రమే మనం ఆ పనికి న్యాయం చేసినట్టు. సో ఇందులో 4వ ఒప్పందం అదేనండి, మన శక్తి మేరకు కష్టపడాలి, పని చేయాలని. సో ఇప్పుడు ఈ 4 ఒప్పందాలు మనం చెప్పుకున్నాం కదా సార్. మరి ఇలా చెప్పుకొని విని వదిలేస్తే దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ 4 ఒప్పందాల్లో ఏదో ఒక ఒప్పందం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీరు ఏ ఒప్పందాన్ని, 4 ఒప్పందాలు ఒక్కటి తీసుకోండి, ఏదైనా పర్లేదు. తీసుకొని 45 రోజుల పాటు ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ 45వ రోజు, ఈ రోజు నుంచి 45 రోజుల తర్వాత మళ్ళీ మనం జూమ్ లో కలుసుకుందాం. మీరు ఏ ఒప్పందాన్ని ప్రాక్టీస్ చేశారు, అది మీకు ఎలా హెల్ప్ఫుల్ అయింది, అది మీకు ఎలా ఉపయోగపడిందో నాకు చెప్పాలి. నేను మీతో పాటు ప్రాక్టీస్ చేస్తాను. కానీ ఎవరెవరు ఏ ఒప్పందం తీసుకోవాలనుకుంటున్నారో నాకు ఇప్పుడే చెప్పాలి మీరు. నేను రాసుకుంటాను. 45 రోజుల తర్వాత నిజంగా మీరు ఇది చేశారా లేదా? ఎందుకంటే ఈ పుస్తకం చదివి మీరు విన్నందుకు ఒక్కటైనా పాటించగలిగితే అది మీ లైఫ్ లో మీకు మేలు చేస్తే అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది చెప్పండి. చాలా సంతోషం కదా. సో చెప్పండి, 4 ఒప్పందాల్లో మీరు ఏదైనా ఒక్క ఒప్పందాన్ని తీసుకోండి. ఫస్ట్ వచ్చి మన వాక్కు దోషరహితంగా ఉండాలి. రెండోది ఏది పర్సనల్ గా తీసుకోవద్దు. మూడోది ఊహాగానాలు చేయొద్దు. నాలుగోది మన శక్తి మేరకు కష్టపడి పనిచేయాలి. సో ఇవి 4 ఒప్పందాలు. వీటిల్లోంచి ఒక్కటి తీసుకొని నాకు మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే నేను స్క్రీన్ షాట్ తీసుకుంటా. అది చాలా ఈజీ నాకు. సరిగ్గా 45 రోజుల తర్వాత మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైతే తీసుకున్నారో, ఇది మనం ఏం చిన్నపిల్లలం కాదు కదా. దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే అంత క్వశ్చన్ మార్క్ అయితే ఎవరికి లేదు. ఆల్మోస్ట్ అందరూ చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్లే ఉన్నారు గ్రూప్ లో, అవునా? సో ఒక్క ఒప్పందాన్ని చక్కగా 45 రోజులు ప్రాక్టీస్ చేయండి. ఎందుకు 45 రోజులు అంటే, మన సైకలాజికల్ నామ్స్ ప్రకారం 21 రోజులు అంటారు, కానీ కొంతమంది 21 రోజుల్లో గ్రాస్ప్ చేయగలరు, ఏదైనా అలవాటు పడగలరు. కానీ కొంతమందికి 21 రోజులు సరిపోదు. సో కొంతమందికి 30 రోజులు టైం పడుతుంది. కానీ ఎవరికైనా సరే 45 రోజులు అనేది చాలా కామన్ గా అనమాట. 45 రోజులు అయితే ఖచ్చితంగా అలవాటు పడతాం. మన బ్రెయిన్ 45 రోజులకి దాని ప్రాసెస్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఆ అలవాటుకి అది అలవాటు పడుతుంది. ఓకే, సో అందరూ నాకు టైప్ చేయండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఒక్క ఒప్పందాన్ని అయినా తీసుకొని మీరు దాన్ని మీ లైఫ్ లో అప్లై చేసుకొని చక్కగా మేలు పొందండి. సో ఈ అవకాశం ఇచ్చిన వాసు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే ఎవరైనా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా అడగచ్చు, మీరు ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. నమస్తే మేడం. 4 ఒప్పందాల గురించి చాలా చక్కగా మీరు వివరించడం జరిగింది. ప్రతి పాయింట్ను కూడా మళ్ళీ జీవితంలో జీవిత అనుభవాల నుంచి కూడా మీరు రంగరించి చెప్పడం అనేది చాలా వినసొంపుగా, చాలా అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకాన్ని చదువుతూ ఇంకా ఇలాంటి ఇంప్లిమెంట్ చేయాలి, చేస్తే మన జీవితంలో ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయనే దాన్ని మీరు చెప్పిన విధానం చాలా బాగుందండి. ఆల్రెడీ మీరు ఈ పుస్తకాన్ని చదివి ఈ పాయింట్లు 4 పాయింట్లు మీరు అద్దం ముందు రాసుకొని అద్దం ముందు అతికించి దాన్ని ఇంప్లిమెంట్ చేసామని చెప్పడం జరిగింది. మీరు నిజంగా అది కానీ ఆ ఫోటో కానీ ఉంటే ఒకసారి ఈ షేర్ చేయండి మేడం. చాలా చక్కగా మేడం ఇంప్లిమెంట్ చేసి చెప్పినారు ఈ విషయాల్ని. కాబట్టి అంత హార్ట్ఫుల్ గా చెప్పడం అనేది, ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. ఈ మాటే మంత్రం అనేది నిజంగా ఈరోజు 21వ శతాబ్దంలో అత్యంత పవర్ఫుల్ మంత్రం. దాన్ని మనం చక్కగా కానీ ఉపయోగించుకోగలిగితే, ఈ 4 ఒప్పందాలని అర్థం చేసుకొని మన జీవితంలో ఉపయోగించుకోగలిగితే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దీని యొక్క PDF కూడా నేను ఈ గ్రూప్ లో పెట్టడం జరుగుద్ది. ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ PDF ని కూడా మీరు చదవచ్చు.